కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుందని, అప్పటి నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నారని చెప్పారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇప్పటికీ వాటిపై స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. తమ డిమాండ్ల సాధన కోసం సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికార దాహంతో కార్మికుల సమస్యలను పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆయన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అసెంబ్లీ సమావేశాల్లో అడుగుతూనే ఉన్నామన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా అమలు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందన్నారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, లేకపోతే 2 PRCలు ఇచ్చి యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గెలిచిన వెంటనే అమలు చేస్తామని ఇప్పుడు ముఖం చాటేశారన్నారు. మహాలక్ష్మి పేరు మీద 9,200 కోట్లు ఆదాయం వచ్చిందని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ సొమ్ము ఆర్టీసీ కార్మికులకు ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పట్టించుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమవుతోందన్నారు. పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అసలు రూట్లు తగ్గిపోయినాయి, బస్సుల సంఖ్య తగ్గిపోయింది. దాంతో పాపం కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద బాగా స్ట్రెస్ గురై మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా బస్సుల సంఖ్య పెరుగుతుందా? రోజు రోజుకు ప్రజలు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది. మరి జనాభా పెరిగినప్పుడు బస్సుల సంఖ్య పెరగాలి కదా. కానీ ఏమనంటే ఫ్రీ బస్సు పెట్టినామని బస్సుల సంఖ్య తగ్గించే కార్యక్రమం చేస్తుండ్రు. దాంతో పాపం విద్యార్థులు కానీ మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి, యూనియన్ను పునరుద్ధరించండి, బకాయిలు చెల్లించండి, మా డ్రైవర్లకు కండక్టర్ల రిక్రూట్మెంట్ వెంటనే ప్రారంభించండి, బ్రెడ్ విన్నర్ స్కీమ్ను కొనసాగించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ఇవి కదా మనకు కావాల్సినవి. దీని మీద ఏం మాట్లాడతలేరు, అసలు ఏం మాట్లాడతలేరు. ఇప్పుడు సీదా మిమ్మల్ని నెలకు గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తామంటే సమ్మె విరమించమా మనం? 1 నిమిషం పని కదా. మరి గది చెప్పవే పూర్ణం ప్రభాకర్ అంటే చుట్టూ చెప్తుండు కానీ అసలు చెప్తలేడు. చెప్తుండా? లేదు, మీకు PRCలు ఇస్తున్నాం, మీ యూనియన్ పునరుద్ధరిస్తున్నాం. ఆ రోజు నువ్వు చెప్పిందే కదా. ఈ రేవంత్ రెడ్డి, ఈ బట్టి విక్రమార్క, ఈ శ్రీధర బాబులు ఊరూరు తిరిగి డిపో తిరిగి చెప్పిన ముచ్చెత్తున్నాయి కదా. మరి గది చెప్పు చేయండి, అది చేయనన్నా చేయండి. కానీ అది చేయకుండా సమ్మె విరమించండి అని ప్రతిపక్షాల మీద నెట్టడం ఏంది? మరి ఆ రోజు నువ్వు తిరగలేదా? ఆ రోజు ప్రతిపక్షం అన్నప్పుడే ప్రజలకు గొంతుకగా ఉంటుంది. అణగారిన వర్గాలకు, నష్టపోయిన వాళ్లకు, కష్టాల్లో ఉన్న వాళ్ళకు గొంతుగా ఉండడం మా బాధ్యత. నీకు చేస్తావా చేయవా సమాధానం చెప్పు. మా మీద నెపం నెట్టి తప్పించుకుంటా అంటే ఊరుకునే పరిస్థితి లేదు. సమ్మె ఉధృతమవుతుంది రేపు. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది. చాలామంది ఇవాళ పెళ్లిళ్ళకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కార్మికులతో చర్చ జరపాలి. కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలి, వారి డిమాండ్లను ఒప్పుకోవాలి, సమ్మె విరమింపజేయాలని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఈరోజు ఒకవేళ మీరు వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే మరి పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన BRS పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు వచ్చినాక ఏమీ జరిగింది లేదు. ఆర్టీసీలు బస్ భవన్లు తీసుకుపోయినరు, గవర్నమెంట్ ఆఫీసులకు ఇచ్చిండ్రు. అంటే ఆర్టీసీ కార్మికులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు కావద్దట, బస్ భవన్ మాత్రం గవర్నమెంట్ తీసుకుంటుందట. కార్మికుల్ని గవర్నమెంట్లకు తీసుకోమంటే తీసుకోడట, బస్ భవన్ మాత్రం గవర్నమెంట్లకు తీసుకుంటాడట. అంటే ఆర్టీసీ ఆస్తులు ముద్దు, బస్ భవన్ ముద్దు, కార్మికులు మాత్రం వద్దా? ఇదేం పద్ధతి? నువ్వు కార్మికులను పట్టించుకోవు, గవర్నమెంట్లో తీసుకోవు, కానీ బస్ భవన్ మాత్రం గవర్నమెంట్ తీసుకుంటాడట. అందులో కమర్షియల్ ట్యాక్స్ వరకు ఇచ్చేస్తా, ఇంకెవరికో ఇస్తా, ఫస్ట్ ఫ్లోర్ కొనికి, సెకండ్ ఫ్లోర్ కొనికి, అంటే మొత్తం గవర్నమెంట్లో తీసేసుకుంటున్నావు. ఆర్టీసీని ఆస్తులు గవర్నమెంట్లో తీసుకుంటాడట, ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి అప్పులు తెస్తాడట. కానీ ఇవాళ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తు చేయడం లేదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఏం చెప్తున్నారు? ఆర్టీసీ లాభాల్లో ఉంది, ఆర్టీసీ 100% OR ఉంది అంటారు. లాభాల్లో ఉంటే 2 ఏళ్లలో ఎందుకు ఆస్తులు కుదబెట్టి అప్పులు తెచ్చినావో ఆన్సర్ చేయి రేవంత్ రెడ్డి. ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి గత 2 సంవత్సరాలుగా అప్పులు తెస్తూ ఉన్నారు ఆర్టీసీ పేరు మీద. మరి లాభాల్లో ఉంటే అప్పులేం తెస్తున్నారు? అంటే మీరు మహాలక్ష్మి పైసలు ఇవ్వకపోవడం వల్ల జీతాలకు కూడా పైసలు లేక అప్పులు తెచ్చి ఇలా జీతాలు ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అంటే మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ లాభాల్లో వచ్చిందన్నది బోగస్. మీరు ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. విద్యార్థులై వికలాంగులై ఉద్యోగులకు సంబంధించిన రియంబర్స్మెంట్ రావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఏడాదికి 1500 కోట్లు ఇచ్చిన గ్రాంట్ ఇవాళ బంద్ అయిపోయింది. మహాలక్ష్మి డబ్బులు రావడం లేదు. 330 కోట్లు రావాలి నెలకు. ఓ నెల 270 ఇస్తారు, ఓ నెల 200 ఇస్తారు, ఓ నెల మొత్తానికి ఎగబెడుతుండ్రు. మరి ఎట్లా నడుస్తుంది ఆర్టీసీ? ఎడికెళ్ళి నడుస్తుంది? నువ్వు ఇయ్యనవైతివి, మరి కార్మికులు ఎట్లా కావాలి అంటే ఈ రకంగా జరుగుతుంది. ఇలా ఆర్టీసీ అప్పులు తెచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి అప్పులు తెస్తూ ఉన్నారు. కొత్త బస్సులు ఒక్కటి ఉన్నది లేదు. కొత్తగా డ్రైవర్ కండక్టర్లను రిక్రూట్ చేసింది లేదు. డ్రైవర్ షార్టేజ్ వల్ల డ్రైవర్ ఇలా 12 గంటలు 11 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 16 గంటలు పనిచేస్తున్నారు డ్రైవర్లు. అందరూ కూడా 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు, నడి వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ నువ్వు కొత్త రిక్రూట్మెంట్ చేయక 16-17 గంటలు పనిచేస్తే ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ కూడా సమ్మెలో ఉంటే ప్రైవేట్ డ్రైవర్లు అన్ట్రైన్డ్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? టికెట్ లేదు, ఏం లేదు, ఫ్రీ. కండక్టర్ లేరు కదా, ఆ ప్రైవేటు కాంట్రాక్టర్లకు చెప్పిన ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రీగా తిప్పుండ్రి అంటే ఏంది? సమ్మెను ఇవాళ మీరు దెబ్బతీయడానికి ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు. కుట్రలు కాదు, కావాల్సింది పరిష్కారం కావాలి. యూనియన్ను పిలవండి. ఇవాళ అన్ని యూనియన్లు ఒకటై అందరూ కలిసి సమ్మె చేస్తూ ఉన్నారు. సో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, లేదంటే ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీకు సంపూర్ణమైన సంఘీభావాన్ని తెలియజేస్తూ మా వంతు పోరాటం ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.